హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కాలింగ్ బెల్ పదే పదే మోగుతుంటే హాల్లో టీవీ చూస్తున్న సుబ్బు చిట్టితో, మీ డేంజర్ మేడం వచ్చినట్టుంది చూడు అన్నాడు. చిట్టి లేచి తలుపు తీసి ఎదురుగా ఉన్న వీరాని చూసి, అన్నా నువ్వా అన్నాడు కూసింత కంగారుగా. తప్పుకోబే అంటూ తోసి జాన్ అంటూ పిలిచాడు. విశిష్ట లేదు వీరా, బయటికి వెళ్ళింది అన్నాడు సుబ్బు టీవీ ఆఫ్ చేస్తూ. వీరా సోఫాలో కూర్చుని రేయ్ అన్నాడు చిట్టి వైపు చూస్తూ. చిట్టి వచ్చి వీరా షూ తీశాడు. ఖాళీ వెళ్ళాడా తనతో అని అడిగాడు సుబ్బు వైపు చూస్తూ. సింహ కూడా అని చిట్టితో, వీరాకి భోజనం తీసుకురా అన్నాడు. చిట్టి వెళ్ళబోతుంటే, అవసరం లేదు, మంచినీళ్ళు తీసుకురా, నువ్వు టీవీ ఆన్ చేయి అన్నాడు సుబ్బుతో సీరియస్గా. 20 నిమిషాల తర్వాత విశిష్ట అండుకో నవ్వుకుంటూ లోపలికి వచ్చి వీరాని చూసి షాక్ అయ్యారు. బయట కారు కూడా లేదే అని విశిష్ట అనుకుంటూ, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది ఆశ్చర్యంగా. నా సంగతి అలా ఉంచు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు టీవీ వైపు చూస్తూ. విశిష్ట ఏమో సూపర్ బజార్, కాళీ ఏమో హాస్పిటల్కి, సింహ ఏమో కాలేజీకి అంటూ ముగ్గురు 3 రకాల సమాధానాలిచ్చారు. అంతే చిట్టి నవ్వుకున్నాడు. అయిపోయారు అనుకుంటూ. కాలేజీకి ఎందుకు వెళ్ళారు అని అడిగాడు ఇంకా సీరియస్గా. కాలేజీ అని ఎలా అంత కరెక్ట్గా చెప్పాడు అనుకుంటూ, నేను చెప్తా మీరు ఆగండి అన్నట్లుగా కాళీ సింహాల వైపు చూస్తూ వీరాతో, అంటే అది మరి కాళీ అన్న వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అతనికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, ఇవాళ కౌన్సిలింగ్ అంటేనూ వెళ్ళాము అంతే కదా అంటూ కాళీ వైపు చూసింది. కాళీకి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎట్లెట్లా, ఇంటర్లో బైపీసీ చదివినవాడు ఆ తర్వాత ఇంజనీరింగ్లో చేరాడా, మరి డాక్టర్ చదవడంటనా అంటూ పైకి లేచాడు. విశిష్ట వెర్రి చూపుడు చూస్తూ ఉండిపోయింది. ఏదోలే జాన్, నీ అంత కాకపోయినా నాకు అంతో ఇంతో తెలుసు, టీ తీసుకురా అనేసి లోపలికి వెళ్ళాడు. విశిష్ట కాళీ వైపు తిరిగి, మీ తమ్ముడు బైపీసీనా అని అడిగింది కంగారుగా. ఆ విషయం చెప్పాలి కదా, నువ్వు ఇంటర్ అంటే నేను ఇంకా ఎంపీసీ అనుకున్నా హూ అంటూ సింహ వైపు చూస్తూ, అసలు నిన్ననాలి, కాలేజీ అని ఎందుకు చెప్పావు అని కోపంగా చూసి కిచెన్లోకి వెళ్ళింది. సింహ తన వెనకే వచ్చి, నాకేం తెలుసు, నువ్వు వీరాకి అబద్ధం చెప్పవేమో అని ఎటు కాలేజీ అనే చెప్తావు అనుకుని నేను అదే చెప్పా అన్నాడు. కాళీ వచ్చి, అయినా నువ్వు మీ చెల్లిని కలిసావని చెప్తే తప్పేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. అయ్యో నా బాధలు నావి. అవును, ఇప్పుడు మీ తమ్ముడికి కౌన్సిలింగ్ ఎప్పుడు ఇంతకి అని అడిగింది. ఎల్లుండి అనగానే సుబ్బు వచ్చి, ఏదైతే ఏం, సింహ సేఫ్, మీరిద్దరూ అవుట్ అంటూ నవ్వాడు. విశిష్ట వాళ్ళందరికీ టీ ఇచ్చి వీరా కోసం వెళ్తుంటే, సరే బంగారం, వాడు వచ్చేశాడుగా, మేము ముగ్గురం బయలుదేరుతాం సరేనా, వాడికి నువ్వే చెప్పు అన్నాడు కాళీ. విశిష్ట టెన్షన్గా రూమ్లోకి వెళ్ళింది. వీరా బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. విసి డోర్ వేసి టీ అన్నది చిన్నగా. వీరా లేచి తీసుకుని, జాన్ నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా అని అడిగాడు నార్మల్ వాయిస్తో. అంటే అది అంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక చేతులు రబ్ చేస్తుంటే వీరా టీ సిప్ చేస్తూ, నేనైతే నీకు అబద్ధం చెప్పను, నువ్వెందుకు చెప్తున్నావో నీకే తెలియాలి, నాకు ఈ ప్రపంచంలో నీకన్నా ఏది ఎక్కువ కాదు, నీ తర్వాత ఏదైనా అన్నాడు సీరియస్గా. విశిష్ట తన పక్కనే కూర్చుని, సారీ డాన్, నేను అబద్ధం చెప్పాను, అలా అని నేనేమి నిన్ను మోసం చేయలేదు, ఆ మాట నేననలేదే, అంటే నేను మా చెల్లిని కలవడానికి వెళ్ళాను అన్నది చిన్నగా. అనుకున్నా, అంటే నాకన్నా నీకు మీ వాళ్ళే ఇష్టం కదా అంటూ టీ కప్పిచ్చి తన వైపే సీరియస్గా చూశాడు. అలా ఎందుకు అంటావు, నాకు కూడా నీ తర్వాత ఎవరైనా నిజం అంటూ వీరాన్ని హక్ చేసుకుని, ఈ నిమిషం నువ్వు ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను, అది నీకు తెలుసు, అయినా నీకు జలస్ కదా, అందుకే నేను అబద్ధం చెప్పాను అంటూ నవ్వింది. అవును, నువ్వు నాకు మాత్రమే ప్రేమని పంచాలి, మీ ఇంట్లో వాళ్ళైనా సరే అంటూ తన లిప్స్ అందుకున్నాడు. విశిష్ట వీరా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి అలాగే ఉండిపోయింది. వీరా ఫోన్ రింగ్ అవుతుంటే విశిష్ట తనని వదిలి, నీ ఫోన్ అంటూ నవ్వింది. పోనీ ఒకసారి చూడు, ఏమైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో అన్నది. అబ్బా మూడంతా చెడగొట్టేస్తావు జాన్ అంటూ చిరాగ్గా లేచి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. కాల్ ఫ్రమ్ విలియమ్స్. వీడొకడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు అన్నాడు మాపే మొహంతో. వీరా, మీ ఇంటికి వస్తున్నాం ఇంకో అరగంటలో అన్నాడు. ఎందుకు,
ఏం అవసరం లేదు. అలా అనకు. రెహమాన్ బాయ్ నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. నా మాట విను. అంత కోపం ఎందుకు? తగ్గించుకో. అంత ఓకే అయ్యాక నువ్వు వెనక్కి తగ్గటం ఏం బాగోలేదు. అసలు నువ్వు వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా అంటూ చెప్పాడు. విలియమ్స్ తిరిగి మీటింగ్ రూమ్లోకి వచ్చాడు. అది చూసి వీరా చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన ఆ చోటా డాన్ పిచ్చ కోపంతో అందరి వైపు చూస్తూ, చూసారా నెపోటిజం, ఈ విలియమ్స్ ఇక్కడి వాడే, మనలో లోకల్ వాడొక్కడే. అందుకే ఈ విలియమ్స్ వాడి యాటిట్యూడ్, రూడ్నెస్ చూసి కూడా వాడిని బ్రతిమలాడుతూ వాడి వెనకే వెళ్ళాడు అన్నాడు. ఎవరు ఏం మాట్లాడలేదు. అందరూ రెహమాన్ వైపు చూశారు ఏం చెప్తాడా అని. రెహమాన్ పైకి లేవగానే అందరూ పైకి లేచారు. సిట్ సిట్ అని ఆ చోటా డాన్తో, ఏమన్నావు? నెపోటిజం అంటూ అతని వైపే సూటిగా చూస్తూ, సరే నీకు ఒక డీల్ ఇస్తా, 2 రోజులు టైం ఇస్తా, సక్సెస్ చేసుకోరాగలవా అన్నాడు. ష్యూర్ అన్నాడు సీరియస్గా. సరే, జోధ్పూర్లో ఇంకో 2 రోజుల్లో వాళ్ళ ఫెస్టివల్కి సంబంధించి ఏవో స్పెషల్ ప్రోగ్రామ్స్ మొదలవుతాయి. అక్కడికి అన్ని స్టేట్స్ నుంచి మిలీనియర్స్ ఇంకా రాజవంశీయులు వస్తారు. ఎంతో వాల్యుబుల్ డైమండ్స్ ఇంకా ఆర్నమెంట్స్ని ఎగ్జిబిషన్లో పెడతారు. నువ్వు కనీసం 2 డైమండ్స్ అయినా తీసుకురావాలి. అది కూడా సింగిల్గా, ఎవరి హెల్ప్ లేకుండా. చేయగలవా అని అడిగాడు కళ్ళు ఎగిరేసి. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది కదా అని అడిగాడు అతను. మరి దాదాపు 100 మంది ఉంటారు. అలాంటప్పుడు ఒకడినే అంటే కష్టం. కనీసం 10 మందినైనా నాతో పంపితే అప్పుడు ఈజీ అవుతుంది అన్నాడు. అంటే సింగిల్గా చేయలేను అంటావు అంతేనా అని అడిగాడు చైర్లో కూర్చుంటూ. చేయలేను అంటే చాలా కష్టం అంటూ తడబడ్డాడు. అదే షేర్ అయితే సింగిల్గా వెళ్ళి సాధించుకొస్తాడు అంటూ గర్వంగా చెప్పాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అర్థం కాలేదా? ఇందాక వెళ్ళిపోయాడే తనే షేర్ వీరా అనగానే, నేను నమ్మను, అదెలా ఒక్కడే, మీరు అబద్ధం చెప్తున్నారు అన్నాడు సీరియస్గా. హో, మొన్న ముంబైలో రాజస్థానీ వాల్యుబుల్స్ చోరీకి గురైనాయి తెలుసుగా అని అడిగాడు. అయితే అన్నాడు పొగరుగా. అవి కొట్టేసింది వీరానే. అదే కాదు, ఏ పనైనా సింగిల్గానే చేస్తాడు. ఎస్, తనకి యాటిట్యూడ్, కారణం అతని టాలెంట్. ఎస్, తనకి పొగరు, కారణం ఏదైనా సాధించగలను అనే నమ్మకం. అందుకే విలియమ్స్ త్రినాథ్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్ళి అక్కడ వీరా టాలెంట్ని చూసి ఆశ్చర్యపోయి తనను ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. అంతేకాని నువ్వు అనుకున్నట్టు నెపోటిజం కాదు. ఇంకా నమ్మకం కుదరకపోతే వీరాని అక్కడికి వెళ్ళడానికి ఒప్పిస్తాను. నువ్వే చూద్దువు గాని తన టాలెంట్ అన్నాడు సీరియస్గా. అతను ఏం మాట్లాడలేదు. ఏంటన్నా? కంట్రిబ్యూటా? ఎవరు? వీరానా? ఒప్పుకుంటా, అతను మీ అందరిలా చదువుకోలేదు. కానీ 6 అంటే 6 నెలల్లో ఇంగ్లీష్, స్పానిష్ నేర్చుకున్నాడు. అది తన టాలెంట్. నువ్వే కాదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీరా మాత్రమే చేయగలడు అన్ని డీలింగ్స్. దట్ ఈజ్ షేర్ అన్నాడు సీరియస్గా. అందరూ చప్పట్లు కొట్టారు. మరి ఇండియాలోనే అండర్ వరల్డ్ డాన్ రెహమాన్ని మెప్పించడం అంటే అంత తేలిక కాదుగా. ఇక్కడ విలియమ్స్, అంతేకాదు వీరా, అతను నీకు సారీ చెప్పడానికి కూడా రెడీ అంటూ చెప్పడం ముగించాడు. అంతా విని వీరా ఏం మాట్లాడలేదు. చూసావా, రెహమాన్ బాయ్ నీకిచ్చిన వాల్యూ, అందుకే నీకోసమే వస్తున్నాడు అన్నాడు సీరియస్గా. కానీ ఇంటికి వద్దు, రేపు నేనే వచ్చి కలుస్తా. అలా కాదు, నీ జాన్ని కూడా చూడాలని బాయ్ అనుకుంటున్నారు. కుదరదు, నేను రేపు వస్తా అంటూ కాల్ కట్ చేశాడు. తన వైపే తీక్షణంగా చూస్తున్న విశిష్టతో, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. ఎవరికి కుదరదు అని చెప్తున్నావు అని. రెహమాన్ మన ఇంటికి వస్తానంటే కుదరదని చెప్పా. ఆయన ఎవరు అని అడిగింది కుతూహలంగా. చెప్పాగా, విలియమ్స్కి బాస్ అని. ఇండియాలో ఉన్న అండర్ వరల్డ్ మాఫియా హెడ్కి రైట్ హ్యాండ్. అబ్బో, అదేదో ప్రైమ్ మినిస్టర్కి రైట్ హ్యాండ్ అన్నంత రేంజ్లో చెప్తున్నావే. రమ్మనాల్సింది, పోలీసులకు ఇన్ఫామ్ చేసి పట్టించేదాన్ని అంటూ లేచి వెళ్ళిపోతుంటే వీర తన చేయి పట్టుకుని దగ్గరకు లాక్కొని జుట్టు సవరించి విశిష్ట కళ్ళలోకి చూస్తూ, ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. విలియమ్స్ని, రెహమాన్ని పోలీసులకి పట్టిస్తాను అని చెప్తున్నా అన్నది సీరియస్గా. ఆ తర్వాత నీ డాన్ కూడా వెళ్తాడు, నీకు ఓకేనా అని అడిగాడు. అందుకే ఆగాను అంటూ తనని తోసి కోపంగా వెళ్ళిపోయింది. రండి రండి, యూకేకి వెళ్దాం. పబ్లో 10 నిమిషాల నుంచి పెగ్గు మీద పెగ్గు తాగుతున్నాడు సిద్ధు. రే మచ్చా, ఇంకా ఆపు అన్నాడు అనిరుద్ధ్. అసలు ఈ ప్రపంచంలో ప్రేమే లేదురా,
అంత ట్రాష్. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది చెప్పు అంటూ బాధపడుతుంటే ఏం జరిగింది అని అడిగాడు తన వైపే చూస్తూ. విసిని ఎంత ఇష్టపడ్డాను. వాడు ఆ ఈడియట్ రాస్కెల్ తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అప్పటికప్పుడు స్పాట్ డెసిషన్ తీసుకుంది నాకు వైషుకి పెళ్లి జరగాలని. అసలు తను ఎలా నా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది? నన్ను అగాధంలోకి తోసి తను మాత్రం చాలా సంతోషంగా ఉంది వాడితో అంటూ చేతిని బలంగా టేబుల్ మీద కొట్టాడు కోపంగా. ఓహో ఇంకా అన్నాడు సీరియస్గా. ఇంకా ఆ డెవిల్ వైషు. ముందు తనంటే కోపం, తర్వాత తన అల్లరి కోపం అన్నీ నచ్చి వెంటనే నా ప్రేమని తెలియచేస్తే ఒక్కరోజు కూడా ఎస్ అని చెప్పలేదు అంటూ సిగరెట్ వెలిగించాడు. అలా అని నో కూడా చెప్పలేదు కదరా అన్నాడు తన వైపే చూస్తూ. చెప్పినా బాగుండేది. ఒరే సిద్ధు యూ ఫూల్, పెళ్ళి అక్క కోసం మా పేరెంట్స్ పరువు కోసం అని చెప్పినా తట్టుకునేవాడిని. చెప్పలేదు. వాళ్ళ అక్కకి మంచి లైఫ్ ఇవ్వాలని నాతో మంచిగా ఉన్నట్లు యాక్ట్ చేసింది. ఏదో చిన్న అపార్థం. నేనేమి అందరి ముందు తనని బ్లేమ్ చేయలేదు. కనీసం నా పేరెంట్స్కి కూడా చెప్పలేదు. ప్రాజెక్ట్కి దూరంగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చా. అంత మాత్రానికే నన్ను దోషిని చేసి వీడియో చేసి మరీ పెట్టింది. సరే వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎన్ని మెసేజ్లు, రిప్లై లేదు. ఎంత పొగరు తనకి. అసలు ఈ లేడీస్ అంతా అంతేరా. వాళ్ళకి అవసరమైతే కాళ్ళు, అవసరం తీరాక గొంతు పట్టుకుంటారు అన్నాడు కసిగా. ఇంకా ఎవరైనా ఉన్నారా? సోనా, తనని మర్చిపోయావు అంటూ వెటకారంగా నవ్వాడు అనిరుద్ధ్. ఏంట్రా నేను ఇంత బాధపడుతుంటే నీకు వెటకారంగా ఉందా? ఆ సోనా సంతోష్ గాడి స్పై అని తెలిసాక దానికి మా కంపెనీ నుంచి రావాల్సిన క్లియరెన్స్ ఆపేశాను. అంతేకాదు ఇంకెక్కడ జాబ్ కూడా రాదు అన్నాడు పిచ్చ కోపంతో. అంతేనా? ఇంకెవరినైనా అంటూ నవ్వుతుంటే సిద్ధు కోపంగా అనిరుద్ధ్ కాలర్ పట్టుకుని యూ ఏంట్రా నన్ను చూస్తే నవ్వు వస్తోందా అని అడిగాడు. అనిరుద్ధ్ సిద్ధు చేతిని విదిలించి కాదు కోపం వస్తోంది, బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి కొట్టలేదు, సంతోషించు అన్నాడు. ఏయ్ ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్, గెట్ అవుట్ అన్నడిచాడు సిద్ధు. వెళ్ళను, నీ లైఫ్ ట్రాక్ తప్పింది. కరెక్ట్ లైన్లో పెట్టాల్సిన బాధ్యత నాదే. నేను చెప్పాల్సిందే, నువ్వు వినాల్సిందే. ఏంటి వైషుని అన్నేసి మాటలు అంటున్నావు? తను నీకు ఎస్ చెప్పలేదనా? సరే నీ ఫోన్కి కొన్ని వీడియోస్ వచ్చి ఉంటాయి చూడు. వైషు అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు మాట్లాడు తన గురించి. ఆ తర్వాత విశిష్ట. తనని అన్నేసి మాటలు అంటున్నావు. నీకు ఎవడిచ్చారా ఆ హక్కు? తను నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేయలేదు. తను ఎటు మీ ఇంటి కోడలు కాలేకపోయింది. కనీసం తన చెల్లినైనా మీ అమ్మకు కోడలు చేసి యాంటీని సంతోషపెట్టాలని చూసింది. అందుకు ఫలితం నీ చేత తిట్లు. ఇంకా తను తన హస్బెండ్తో సంతోషంగా ఉందని ఏడుస్తున్నావే, అది తన లైఫ్. అరే ఒకటి అడుగుతాను చెప్పరా, ఒకవేళ వైషు కూడా నీకు వెంటనే ఓకే చెప్పుంటే ఈ పాటికి నువ్వు వైషు కూడా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు, అవునా కాదా అని అడిగాడు సీరియస్గా. సిద్ధు కామ్ అయిపోయాడు. నువ్వు ఏదో పెద్ద పోటుగాడిలా ఆడవాళ్ళని అంటున్నావు. అసలు నువ్వు కొడుకుగా నీ పేరెంట్స్కి ఏం చేశావు చెప్పు అని అడిగాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు విసుక్కుంటూ. నిజం మాట్లాడుతున్నారా? రేయ్ రామ్, అదే మీ అన్న తప్పిపోయాడా చనిపోయాడా అని అడిగాడు. ఇప్పుడు తన సంగతి ఎందుకు అన్నాడు సీరియస్గా. ఎందుకంటే అసలు రామ్ ఉన్నాడో లేదో తెలియక మీ పేరెంట్స్ పడే బాధ నీకు తెలుసా అని అడిగాడు సూటిగా. సిద్ధు బావకి ఎక్కడో తగిలింది. అది చూసి అనిరుద్ధ్, ముందు అది తెలుసుకో వాళ్ళ బాధ గురించి. నిన్ను చూసి వాళ్ళు రామ్ జ్ఞాపకాలని మర్చిపోయి ఉండొచ్చు, కానీ రామ్ని కాదు. నీకు చేతనైతే ఇండియా వెళ్ళి రామ్ గురించి వెతుకు. ఒకవేళ బ్రతికుంటే నీ పేరెంట్స్ ముందుకు తీసుకురా. అప్పుడు చూడు నీ పేరెంట్స్ ఆనందం. ఇంకా వైషు సంగతి అప్పుడు నువ్వు వద్దన్నా నీ కోసం వస్తుంది అన్నాడు సీరియస్గా. సిద్ధు చాలాసేపు అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అనిరుద్ధ్ ఎవరికో మెసేజ్ చేశాడు డన్ అంటూ. సిద్ధు పైకి లేచి, నువ్వు చెప్పింది కరెక్ట్రా, ముందు రామ్ కోసం వెతకాలి. నెక్స్ట్ వీకే ఇండియా బయలుదేరుతా. ఈ సిద్ధార్థ్ దేవ్ అంటే ఏంటో చూపిస్తా పదా అంటూ అనిరుద్ధ్ని హక్ చేసుకున్నాడు. 10 రోజుల తరువాత వైష్ణవి ఎగ్జామ్స్ అయిపోవడంతో విసిరా వరల్డ్కి రావడానికి రెడీ అవుతోంది. లాస్ట్ ఎగ్జామ్ అయిన రోజు ఈవినింగ్ విక్రమ్తో మాట్లాడటానికి ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ విక్రమ్ వైషుని చూసి ఏంటి ఈ టైంలో అని అడిగాడు ఆశ్చర్యంగా. డాడ్ మీతో చాలా మాట్లాడాలి, ఇంట్లో అమ్మ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నది సీరియస్గా. అలాని ఆఫీస్ని ఇల్లు చేయలేం కదా
పద అంటూ కారు కీస్ తీసుకుని బయటకు నడిచాడు. వైషు ఆయన వెనకే వెళ్ళింది. విక్రమ్ కారు స్టార్ట్ చేసి ఇప్పుడు చెప్పు అన్నాడు. డ్రైవింగ్లో వద్దులే డాడ్, దారిలో ఎక్కడైనా ఆపండి అన్నది. కొంచెం దూరం వెళ్ళాక ఒక రెస్టారెంట్ ముందు ఆపి ఇక్కడ ఓకేనా అని అడిగాడు. ఇక్కడ వద్దు డాడ్, నేను చెప్పింది విని మీకు నచ్చకపోతే కేకలేస్తే బాగోదు అన్నది. అది విని విక్రమ్ షూ విసిగించకు వైషు, అలా అయితే ఇంట్లోనే బెటర్ అంటూ కారు రివర్స్ చేసి ఇంటికి పోనిచ్చాడు. అరగంటలో ఇంటికి వెళ్ళారు. విక్రమ్ గౌతమితో నీ ముద్దుల కూతురు నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలంట, నువ్వు డిన్నర్ రెడీ చేయి అని చెప్పి వైషుతో రా నాతో అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. వైషు కామ్గా వచ్చి నిల్చుంటే చెప్పు అంటూ సోఫాలో కూర్చున్నాడు. వైషు గొంతు సవరించుకుంటూ నేను ఇంకా యూకే వెళ్ళను డాడ్ అంటూ నెమ్మదిగా బాంబు పేల్చింది. అది విని విక్రమ్ అంకుల్ నిజంగానే కోమాలోకి వెళ్తానేమో అనేంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. 2 నిమిషాల తర్వాత ఎందుకో అని అడిగాడు కోపం అణుచుకుంటూ. నాకు సిద్ధుకి కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చాయి, సో నేను ఇక్కడే ఉండి మన కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యి అని ఇంకా ఏదో చెప్పేలోపు బిమ్ము అంకుల్ పైకి లేచి ఇంకా ఆపుతావా, అసలు ఏమనుకుంటున్నారు మీ అక్క చెల్లెలిద్దరూ? మీ అక్కేమో ఆ రౌడీ రాస్కల్ని వదిలిరా, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది అంటే రాను, వాడి నా సర్వస్వం అంటూ వాడితో వెళ్ళిపోయింది. నువ్వు ఏకంగా అన్నింట్లో బెస్ట్ అయిన సిద్ధుని వద్దని ఇక్కడే ఉంటా అంటున్నావు. ఏమనాలి మీ ఇద్దరిని అంటూ రంకెలు వేశాడు. అదే చెప్తున్నా డాడ్, ముందు అక్క లైఫ్ని సెట్ చేద్దాం అనగానే వెనక నుండి వచ్చిన గౌతమి ఏంటే నువ్వు సెట్ చేసేది, ముందు నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకో, అది చేత కాదు కానీ కలిసి ఉండే భార్యాభర్తల్ని విడిదీయాలంటూ ప్లాన్స్ మళ్ళీ అంటూ కోపంగా నిలదీసింది. అది కాదు మమ్మీ, అక్క లైఫ్ నాకు ఇంపార్టెంట్. మాకు ఇంపార్టెంటే, నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు, బయలుదేరి యూకేకి అన్నది గౌతమి కోపంగా. నో, నేను ఆ బుద్ధి లేని ఈడియట్తో కాపురం చేయను అన్నది సీరియస్గా. అసలు నేనొకడిని ఇక్కడ ఏడ్చననే విషయం మర్చిపోయారా అంటూ పెద్దగా అరిచాడు విక్రమ్. ఇద్దరూ కామ్ అయిపోయారు. వైషు ఏం జరిగిందో నాకు అనవసరం, యూ హ్యావ్ టు గో, దట్స్ ఇట్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఇంక వెళ్ళి రిటర్న్ జర్నీకి అరేంజ్ చేసుకో అన్నాడు సీరియస్గా. వైషు వాళ్ళిద్దరి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది. తన రూమ్లోకి వెళ్ళి విశిష్టకి మెసేజ్ పెట్టింది. అక్క, రేపు ఎర్లీ మార్నింగ్ నేను నీ దగ్గరికి వస్తున్నా, ప్యారడైజ్ దగ్గర నీకోసం 7కి వెయిట్ చేస్తూ ఉంటా అని. వీరాకి జలస్ ఎక్కువ, విసి తన ప్రేమని తనకు మాత్రమే పంచాలి అని పంతం. వీళ్ళిద్దరి మధ్య మన విసి ఎలా నలిగిపోతుందో ఏంటో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.